మన సిబి ప్లస్ సంబంధించిన యాప్ ఇది జీసీఎంఓబి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మన ఇంత ముందున్న ఆల్రెడీ మన ఫోన్లో వస్తాయి కాబట్టి ఇంత ముందున్న ఏ అయితే ఉందో దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే దీని పక్క ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసినాక డివైస్ డీటెయిల్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ సింబల్ ఉంది చూసారా, పైన ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం అయితే ఇక్కడ మాడిఫై పాస్వర్డ్ ఉంది చూడండి, మాడిఫై పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఓల్డ్ పాస్వర్డ్ సేమ్ మనం ఇంతకుముందు అక్కడ ఎన్విఆర్లో డివైర్ ఎట్లా పెట్టామో ఓల్డ్ పాస్వర్డ్ అడ్మిన్ 123, న్యూ పాస్వర్డ్ అడ్మిన్ @123, కన్ఫర్మ్ ది న్యూ పాస్వర్డ్ అడ్మిన్ 123 కొట్టిన తర్వాత ఓకే వేస్తే మన పైన సేవ్ ఉంది కదా, ఇక్కడ పైన సేవ్ ఉంది, ఇది సేవ్ చేస్తే అది కాస్త సేవ్ అయిపోతే వేరే వాళ్ళకి రాకుండా ఓన్లీ మీకే వస్తుంది. సో ఇలా కూడా మనం చేంజ్ చేయొచ్చు. అంటే డివిఆర్లో ఎన్విఆర్లో చేంజ్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకుంటే మనకైతే బెటర్గా వస్తుంది.